ఓకే. ఎస్డిసి ఫేజ్ 3 మీకు స్టార్ట్ అయిపోయింది. ఓకే. డన్. సో సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్లో ఇప్పుడు ఫేజ్ 3 మీరు చూడబోతున్నారు. దీంట్లో మనం మాట్లాడతాం వాల్యూమ్ అనాలిసిస్. ఇదంతా అడ్వాన్స్‌లో. ఇప్పుడు ఫేజ్ 2 వరకే బేసిక్ అనడం కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు అన్నివి అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటాయి. ఎందుకంటే నిజం చెప్పాలి అంటే దీన్ని అర్థం చేసుకోవాలి అంటే వాడు ఇక్కడనే పెట్టాలి బుర్ర. వాడికి లైఫ్‌లో ఏమన్నా చేంజెస్ చేయాలని ఉన్నాయి. లైఫ్‌లో వానికి ఎక్కువ ఒక ప్లేస్‌కి ఎళ్ళాలని ఉంది అనంటే ఆబ్వియస్‌లీ వాడు బుర్ర పెట్టి వినాలి. ఇక్కడ నుంచి అంతే కన్‌ఫ్యూజన్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటి వరకు మీరు మేజర్ చేస్తున్న డిమాండ్ అండ్ సప్లై దిస్ ఈస్ ఎ థింగ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ 0.001 ఆఫ్ పార్ట్ ఆఫ్ దాంట్లో మీరు ఫిక్స్ చేస్తున్నారు. దాంట్లో మీరు అందుకే ఈ వాల్యూమ్ బస్ట్‌ని ఇవన్నీ మీతోనవుతుంది. అవన్నీ మాతోని ఎందుకు కావు? మార్కెట్‌లో బెండింగ్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అని మీకు ముందు బి చెప్పా. సో, అవి కాన్సెప్ట్ బేస్ మీదనే ఇప్పుడు మనం రిపిటేషన్ ఆఫ్ స్ట్రక్చర్ బేసిస్ మీదనే రెగ్యులర్ కంటిన్యూ అవుతాం. పాయింట్ ఏంది అనంటే మీరు ఎంత ఫోకస్ పెడతారో అంత ఈజీగా, అంత క్లీన్‌గా అప్‌డేట్ అవుతారు దీంట్లో. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మీ అందరికీ తెలుసు. మీరిక్కడ కూర్చొని మార్కెట్‌ని తిప్పుతున్నారంటే ఇట్స్ నాట్ ఎ నన్ ఆఫ్ మ్యాటర్. మీ జేబు నుంచి పెట్టినట్టు ఈ ప్లేస్‌లోనే ఎగ్జాక్ట్ రెడ్ క్యాండిల్ అవ్వాలి అంటే అదే ప్లేస్‌లో అవుతుంది అంటే ఇట్స్ గుడ్ రైట్ ఆబ్వియస్‌లీ. ఇప్పుడు మీ అంత మంచి ట్రేడర్ అయితే కామన్‌గా ఉండరు. మార్కెట్‌లో మీరు బి చాలా మంచిగా గ్రిప్ చేసుకుంటున్నారు. చూడండి మార్కెట్‌ని ఇంత మంచిగా ప్రిడిక్ట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. అలా ఒక రోజు, 2 రోజులు కాదు. అలా మినిమమ్ 3 ½ ఇయర్స్ మనం మినిమమ్ మార్కెట్‌ని ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నామనుకోండి. మార్కెట్ బిహేవియర్, మార్కెట్ ఫీలింగ్స్ అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తది మార్కెట్. దానికి దాని స్లాంగ్ ఉన్నాయి. ఆ స్లాంగ్ మీరు అర్థం చేసుకోవాలి అంటే అది మీరే టైం ఇయ్యాలి. ఫైన్. సో, వాల్యూమ్ అనాలిసిస్‌లో 2 టైప్ ఆఫ్ వాల్యూమ్ ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ వాల్యూమ్, ఇంకోటి రాసుకుంటారంటే రాసుకోండి. ఓకే. సో, 2 టైప్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి మనకు వాల్యూమ్ అనాలిసిస్‌లో. చూడండి వాల్యూమ్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ వినండి. మన దానికి ఇవి 2 అవసరం లేదు. బట్ గ్లోబలీ మార్కెట్‌కి ఇది అవసరం. దీంతోని మనం ట్రెండ్ ఐడెంటిఫై చేస్తాం. దీంతోని మనకు అది తెలుస్తది. ఎవ్వరి దగ్గర పవర్ ఉంది. హ్మ్. అంటే డిమాండ్ ఉందో, డిమాండ్ వచ్చేదుందా? లేక సప్లై వచ్చేదుందా? దీని బేస్ మీద తెలుస్తది. ఇది ఇంపార్టెంట్ అయితే కదా! దీనిలో క్యాండిల్ గురించే ఉంటాయి. ఇప్పుడు సీసీపీ స్టార్ట్ అయినాయంటే అవే వస్తాయి కాబట్టి అదే చెప్తున్నా. ఓకే. సో, ఫస్ట్ మనం ట్రేడింగ్ వాల్యూమ్ అంటే ఏంది అనడం తెలుసుకోవాలి అనంటే, మార్కెట్‌లో మీరు చాలా సారి మొమెంటమ్ చూసారు. అక్కడ వాల్యూమ్ అనేటివి ఉంటాయి. లైక్ మీరు యాడ్ చేస్తే ఇక్కడ తెలుస్తాయి. ఇండికేటర్ యాడ్ చేయండి. దీని బేస్ మీద చాలా టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళు ట్రేడ్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే. యెస్. డన్. ఓకే. సో, వాల్యూమ్ అంటే ఏంది? వాల్యూమ్ అనాలిసిస్ ఎక్కడ వర్క్ అవుతదంటే, చూడండి. ఈ కింద మీకు అన్ని బార్‌లు కనపడుతున్నాయా? ఇవి. ఈ బార్‌లు ఏం చెప్తాయనంటే, ఇవే మాకు ఆ ట్రేడింగ్‌లో వచ్చే ట్రేడింగ్‌లో వచ్చే వాల్యూమ్‌ని క్రియేట్ చేసి, జనరేట్ చేసి ఇస్తాయి. ఇప్పుడు ఒక వాల్యూమ్ ఎలా క్రియేట్ అవుతదని, ఒక వాల్యూమ్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు అనడం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక వాల్యూమ్ క్రియేట్ అయితుంది. ఇప్పుడు ఇంత పెద్దది ఒక వాల్యూమ్ క్రియేట్ అయితుంది. బట్ ఇక్కడ చూస్తే ఏమో ఇంతే చిన్న క్యాండిల్ ఉంది అనంటే, ఏదో అయింది గదా! దాంట్లో అనడమే తెలుసుకుంటాం. రండి. అది మీకేం ఎక్స్‌ప్లెయిన్ చేస్తదంటే నెక్స్ట్ మొమెంటమ్ ఏముంటాయి అనడం మాత్రమే తెలిసొచ్చేస్తది. దాని మించి ఏముండదు. ఎక్కువ ఇంపార్టెంట్ లేదు. బట్ ఇంపార్టెంట్. తెలుసుకోండి. సో, ఫస్ట్ ఒక ట్రేడింగ్ వాల్యూమ్ ఎలా క్రియేట్ అవుతదనంటే,
ఇక్కడ క్రియేట్ అయ్యే వాల్యూమ్ సిమిలర్ మనకు 100 మీటర్ రేస్ లాగానే ఇప్పుడు అనుకోండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో 100 రూపీస్ నుండి మార్కెట్ పోవాలి 200 రూపీస్‌కి. రైట్? దానికి చేయాలి ఒక క్యాండిల్. అంటే ఒక ఇప్పుడు 100 రూపీస్ నుండి 200 పోవడానికి ఒక మారుబుజ్జు చేసింది. లైక్ ఇట్లా. ఇది దాని ఓపెన్ ప్రైస్ 100 రూపీస్. దీనిది ఓపెన్ ప్రైస్ 200 రూపీస్. కంప్లీట్ అయింది. ఇది ఒక మారుబుజ్జు. లైక్ దిస్. యెస్. మారుబుజ్జు. ఇప్పుడు ఇది మారుబుజ్జు. ఒక 100 రూపీస్ నుండి ప్రైస్ ఒక 200 రూపీస్‌కి మార్కెట్‌లో క్రియేట్ అయింది. ఇప్పుడు దీని తర్వాత సిమిలర్ ఇంకో 100 రూపీస్ నుండి 200 రూపీస్‌కి ఒకటి క్యాండిల్ ఇవ్వాలి. ఓకే. మార్కెట్‌లో ఓపెన్ అయింది. ఈ ప్లేస్ నుండి 200 రూపీస్ నుండి మార్కెట్‌లో ఓపెన్ అయ్యాక మార్కెట్‌లోకి వచ్చింది మార్కెట్ ఇలా. బట్ ఇప్పుడేమైంది అంటే మార్కెట్‌లో పైకెళ్ళి కిందికెళ్ళి మార్కెట్ ఒక చిన్నగా బాడీ వదిలేసింది. బాడీ లైక్ గ్రే బాడీ. డోజీ లేక మీరు ఇది తీసుకోండి. స్ట్రెయిట్‌గా పెడతా కావాలంటే. ఇగోండి మీరు ఇది తీసుకోండి. డ్రాగన్ ఫ్లై డోజీ కావాలంటే మీరు ఇది తీసుకోండి. కావాలనంటే మీరు ఇది తీసుకోండి. మ్యాటర్ ఈస్ నాట్. ఇప్పుడేంటి? 100 రూపీస్ నుండి 200 రూపీస్ పోయిందా? పోయింది. మారుబుజు అయింది. బట్ అదే 200 నుంచి 300 రూపీస్ పోవడానికి మార్కెట్ 200 రూపీస్ అని తీసుకోకండి. మళ్ళా మీరు కాంప్లికేటెడ్‌గా పోకండి. 200 అంటే అదే 100 నుండి 200 ఎంతొచ్చిందో 200 నుంచి 300 అంతే. 100 నుంచి 200 అనుకోండి. కన్‌ఫ్యూజ్ కాకండి అంతే. పాయింట్ ఏంది? ఇలా ట్రేడింగ్ వాల్యూమ్ క్రియేట్ ఎలా అవుతదనంటే ఈ 100 నుండి 200 రూపీస్ పోతే దీంట్లో ఉంది మనకు పవర్ తెలిసింది 100 రూపీస్ పవర్. ఆబ్వియస్‌లీ. దిస్ మారుబుజు హావ్ ఏ 100 రూపీస్ పవర్. రైట్? 100 రూపీస్, $100 సంథింగ్. అది ఎలా కాలిక్యులేట్ అవుతదో చెప్తా. 100 రూపీస్ పవర్. బట్ సిమిలర్‌గా అదే ఈ డ్రాగన్ ఫ్లై డోజీ, ఈ స్టార్ డోజీ 100 రూపీస్ నుండి బయలుదేరింది. దేనికి? 200 రూపీస్‌కి. కాకపోతే ఏమైందంటే ఫస్ట్ ఇది 100 పోయింది. దాని తర్వాత రివర్స్ 100 వచ్చింది. దాని తర్వాత మార్కెట్‌లో ఫైట్ జరిగి నార్మల్ ఒక గ్రే బాడీని కంప్లీట్ చేసింది. ఓకే. సో, ఇప్పుడు ఈ దాంట్లో 100 రూపీస్ పవర్ వాల్యూమ్ ఉంది. బట్ దీంట్లో ఎంత పవర్ వాల్యూమ్ ఉంది? ఇప్పుడు దీంట్లో ఎంత 100 రూపీస్ వాల్యూమ్ అని ఐడెంటిఫై చేశారు. బట్ దీంట్లో ఎంత ఐడెంటిఫై 200. హౌ? ఇది ఎందుకు 200 రూపీస్? ఎందుకు దీంట్లో వాల్యూమ్ 200 రూపీస్ ఉంది? Obviously, bro. Marubuzu is a strongest pattern in the చార్ట్ ప్యాటర్న్ లో మారుబుజు ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్. ఒక మారుబుజు కనపడితే పెద్దగా కనపడుతుంది. రైట్? ఆబ్వియస్లీ. బట్ దాంట్లో 100 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు దీంట్లో ఎందుకు 200 రూపీస్ ప్రైస్ ఉంది? దీనికి అప్ సైడ్ నుండి 100 వచ్చిందన్న మళ్ళీ కింద నుండి కూడా 100 వస్తుంది. దట్ ఈస్ ద రీజన్. సో ఈ క్యాండిల్స్ ఏం ఇండికేట్ చేస్తాయి మీకు అనంటే ఇప్పుడు నార్మల్లీ క్యాండలిస్టిక్ ప్యాటర్న్ అంటే బాటమ్ లో హ్యామర్ అయితే కొంటారు. బాటమ్ లో హ్యామర్ అయితే కొనడానికి రీజన్ ఏంటి అనంటే దానికే నెక్స్ట్ వస్తది మన కాన్సెప్ట్ లో హోల్డింగ్. చిన్న చిన్న కాన్సెప్ట్, ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. సో ఇప్పుడు చూడండి దీంట్లో ఇది మారుబుజు అవ్వడానికి రీజన్ ఏంటంటే దీంట్లో ఓన్లీ డిమాండ్ మాత్రమే ఇంట్రెస్టెడ్ ఉండే, సప్లైస్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే. దాంట్లో suppliers not interested. That is the reason opened and exact closed. ఓకే. అది మారుబుజు అవ్వాల్సి నుండి అది అయింది. అవి ఎప్పుడైతాయి? ఆఫ్టర్ దిస్ టైప్ ఆఫ్ క్యాండలిస్టిక్ ప్యాటర్న్ దెన్ అది తర్వాత వస్తాయి. ఎందుకంటే దిస్ ఈస్ ద మేకర్ ఓన్లీ ఆఫ్ ట్రెండ్. ఓకే. దిస్ ఈస్ ద మేకర్ ఆఫ్ ఓన్లీ ఆఫ్ ట్రెండ్. ఒక మార్కెట్ లో ఒక ట్రెండ్ లో నడవాలి అంటే ఈ ప్యాటర్న్స్ వస్తాయి. ఈ ప్యాటర్న్స్ బుల్ చేస్తాయి మార్కెట్ లో. అప్పుడు పోయే ఎందుకంటే దీంట్లోనే ఉంటది ట్రేడింగ్ వాల్యూమ్. అసలు వాల్యూమ్ క్రియేట్ అయ్యేదే దీంట్లో. దీని తర్వాత క్రియేట్ అయ్యే వాల్యూమ్స్ ఇవి. అండర్స్టాండ్? సెల్లర్స్ అండ్ బయర్స్ లో ఈక్వల్ ఫైట్ సంథింగ్ అదే అనొచ్చు. సో ఇప్పుడు ఈ 200 రూపీస్ లో ఇంకోటి యాడ్ అవుద్ది. ఏంటది? ఇప్పుడు మార్కెట్ లో సిమిలర్ మీరు అన్నట్టే నేను
రూ. 100 ప్రైస్ నుండి రూ. 200కి ప్రైస్ పోయింది. సిమిలర్ 200 నుంచి 100కి వచ్చింది ఇలా. బట్ మార్కెట్‌లో క్లోజ్ అవుతూ ఇలాంటి బాడీ వదిలింది. ఇప్పుడు ఇది ఎంత వాల్యూమ్ అవుతది చెప్పండి? ఇప్పుడు దీనిది ఎంత వాల్యూమ్? How many people told like that? So what is the price about this candlestick pattern? No? You don't know about this? ఏం లే. ఇప్పుడు చూడు దాన్ని గెస్ చేసారా? రూ. 100 నుండి 200 వచ్చింది మార్కెట్‌లో. 200 నుంచి 100 పోయింది. ఆబ్వియస్‌లీ. బట్ ఈ 200 రూపీస్ తర్వాత మార్కెట్‌లో ఈ 50% తర్వాత మార్కెట్‌లో ఇలాంటి జోన్‌లో ఇలాంటి ప్యాటర్న్ క్రియేట్ అయిందనుకో. ఇలాంటి బాడీ క్రియేట్ అయిందనుకో. దీన్ని అంటాం మేము హోల్డింగ్ వాల్యూమ్. హోల్డింగ్ వాల్యూమ్. ఇప్పుడు ఈ క్యాండిల్‌లో ఉంది 250 రూపీస్ వాల్యూమ్. నేను నంబర్స్ రూపీస్ అనడం నంబర్స్‌లో వేస్తున్నాను. డివైడెడ్ ఆఫ్ లాట్ సైజ్‌తోని ఉంటాయి. ఓకే. డివైడ్ లాట్ సైజ్‌తోని ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్‌లో ఏం స్ట్రైక్ ప్రైస్ నడుస్తుందో దాన్ని డివైడ్ అయ్యి కంప్లీట్‌గా దాన్ని డివైడ్ అయ్యి స్ట్రైక్ ప్రైస్‌తోని డివైడ్ అయ్యాక మార్కెట్‌లో ఒక ట్రేడింగ్ వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఉన్న మెయిన్ జోన్‌లో ఏందంటే మనకి ఈ ట్రేడింగ్ వాల్యూమ్ ఏం పనికిరాదు. ఫస్ట్ పాయింట్. ఓకే. మనకొచ్చేది ఈ ట్రేడింగ్ హోల్డింగ్ వాల్యూమ్. ఇప్పుడు ఈ 250 వాల్యూమ్ ఎందుకొచ్చింది? అది తెలుసుకోండి. దాని తర్వాత హోల్డింగ్ వాల్యూమ్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తా. మార్కెట్‌లో 100 అండ్ 200 రూపీస్ ప్రైస్. ఓకే. మార్కెట్‌లో 100 నుంచి 200కొచ్చింది మార్కెట్. అగైన్ 200 నుంచి 100కెళ్ళింది మార్కెట్. బట్ మిడిల్‌లో ఏం చేసింది మార్కెట్ 2 మధ్యలో ఒక బాడీ క్రియేట్ చేసింది. అదే బాడీ ఈడ నుండి ఈడ వరకు. ఓకే. ఇప్పుడు ఈ బాడీ ఎంతుందో ఇది ఇదే బాడీ మనకు ఎక్స్‌ట్రా పైస మనీ. ఈ క్యాండిల్‌లో వచ్చే ఎక్స్‌ట్రా మనీ. ఓకే. ఈ క్యాండిల్‌లో వచ్చేది నెక్స్ట్ ఎక్కువ మనీ. ఇప్పుడు ఈ ఎంత ఏరియా ఉందో ఈ ఏరియానే మనం అంటాం హోల్డింగ్ వాల్యూమ్. మార్కెట్‌లో హోల్డింగ్ వాల్యూమే ఎవ్రీథింగ్. ఓకే. సో ఇది నేను క్రియేట్ చేసింది. నోబడీ టెల్ యూ. నోబడీ ఇన్ ది గ్లోబల్ ఈస్ నాట్ గ్లోబల్ ఎక్కడైనా సరే. దిస్ ఈస్ మై ఓన్ కాన్సెప్ట్. ఐ ఓన్లీ ఫైండ్ ఔట్ ద వాల్యూమ్స్. ఐ ఓన్లీ ఫైండ్ ఔట్ దిస్. చాలా మందిని చూసినా నేను. అందరికి గ్లోబల్లీ ట్రేడింగ్ వాల్యూమ్ తెలుసు. హోల్డింగ్ వాల్యూమ్ అంటేనే ఇది. మార్కెట్‌లో 2 టైప్ ఆఫ్స్ ఉంటారు. ఫైట్ అయ్యాక కానీ చూడండి 100 నుంచి వచ్చింది 200 వచ్చింది. ఫైట్ ఎంతైనా ఫైట్ అవ్వని. స్టార్ వదిలిందా ఇట్స్ ఓకే. ఫైన్. కానీ బాడీ వదిలితే ఏదో ఒక రీజన్‌తోనే బాడీ వదిలిద్ది. అదే ఉంటది హోల్డింగ్ వాల్యూమ్. సో అదే మీకు తర్వాత చెప్తా. దీని తర్వాత వచ్చేది గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయా? లేకపోతే రెడ్ క్యాండిల్స్ ఉన్నాయా? అండర్‌స్టాండ్? సో ఒక క్యాండిల్‌ని ఐడెంటిఫై చేయడానికి ఒక క్యాండిల్‌లో తెలుసుకోవాల్సింది ఏందంటే మనీ ఎంత ప్రైస్ సారీ. ఒక క్యాండిల్‌లో ఒక ప్రైస్ ఎంత వరకు ఉంటది? ఒక క్యాండిల్ ఎలా వర్క్ చేస్తది అనడం ఈ రోజుకి మీరు తెలుసుకున్నారు. సో రేపటి నుంచి ఇప్పుడు ఇది క్రియేట్ చేసింది ఒక హ్యామర్ అని మీరు అనొచ్చు. అది హ్యామరే ఆబ్వియస్‌లీ మీకు తెలుసు. ఈ హ్యామర్‌కి సో ఇప్పుడు వాల్యూమ్ అనాలిసిస్‌లో కొంచెం ఫైండ్ ఔట్ చేసి చూపెడతా. ఓకే. ఇటు చూడండి. ఇక్కడ మీకు ఒక స్పిన్నింగ్ టాప్ ఉంది. 1 సెకండ్. ఇటు చూడండి. స్పిన్నింగ్ టాప్ ఉంది. ఓకే. ఈ స్పిన్నింగ్ టాప్ పక్కన ఇంకోటి ఒక మంచి క్యాండిల్ ఉంది. బుల్లిష్ ఇంగల్ఫింగ్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఉంది. ఐల్ షో యూ సంథింగ్. ఇవి 2 చూసుకోండి కావాలంటే ఇలా. ఓకే. సో పాయింట్ ఏంటి? ఈ క్యాండిల్‌ది వాల్యూమ్ చూడండి. పెద్దగుందా? ఐల్ షో యూ. ఎటు పోయిందది? ఇప్పుడు ఈ క్యాండిల్‌ది వాల్యూమ్ చూడండి. పెద్దగుందా? దిస్ వన్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. దెన్ ఆఫ్టర్ ద క్యాండిల్ దీనికన్నా డబల్ ఉందా?
ఉందా? దాని వాల్యూమ్ చూడండి. దెన్ ఆఫ్టర్ ది క్యాండిల్‌లో ఏమైనా ఉందా? ఏం లేదు. వాల్యూమ్ ఉంది. బట్ దెన్ ఆఫ్టర్ ది క్యాండిల్ చూడండి. సో, ఈ వాల్యూమ్ ఏం ఇండికేట్ చేశారంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా ఇక్కడ బై సైడ్‌లో ఉంటే, బైలో ఉన్నారు ఆబ్వియస్‌లీ. బై సైడ్‌లో ఉన్నప్పుడు ఈడ ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ఇంగల్ఫింగ్‌లో ఈ ప్లేస్‌లో ఎంట్రీ తీసుకున్నాక ఆడ వరకు అది రిజెక్షన్ అయితే వాడు ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ అయి ఉంటాయా? ఆ ఎగ్జిట్ అవ్వనందుకే దీంట్లో క్రియేట్ అయ్యే వాల్యూమ్‌ని ఇక్కడ మార్కెట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అండర్‌స్టాండ్? దాని నెక్స్ట్ తర్వాత క్రియేట్ అయ్యేదే దీంట్లో ఉన్న డబుల్ మనీని క్రియేట్ చేసుకొని మార్కెట్ పైకి పోతాయి. ఇటు చూడండి, ఇవి 2 దాంట్లో అయినంత వాల్యూమ్ దాని తర్వాత ఉన్న మారుబుజులో కాలేదు. అయిందా? చూడండి. ఈ దాంట్లో పైనుంచి కింద నుంచి విక్ ఉంది. అంటే కొంచెమైనా దీంట్లో ఫైట్ అయింది. సెల్లర్స్ కొంచెం యాక్టివ్ ఉండే. కాబట్టి దీంట్లో వాల్యూమ్ చేంజ్ అయింది. బట్ అదే చూడండి, ఈ ప్లేస్‌లో మారుబుజులో మార్కెట్‌లో ఓపెన్ అయింది. 100 రూపీస్‌లో క్లోజ్ అయింది ఎగ్జాక్ట్ మొమెంటమ్‌లో. సో, దట్ ఈస్ ద రీజన్ చూడండి దానిది ఎంత చిన్న విక్ చిన్న వాల్యూమ్ క్యాండిల్ క్రియేట్ అయింది.